కొంతమంది తెలియదు కాబట్టి కింద పెడతా ఉంటాడు వాటి తెలియక ఈ జనరేషన్ ఒకటి అది చేసిన 4-5 సినిమాలు ఏంటంటే మొఖం మీద తనే నాకు కొడకలారా నా ఒక్క సినిమా ఈజ్వల్ నీ జీవితం అంతాను. ఇంకో సినిమా ఈజ్వల్ ఇక నీ అంతా మీ అందరు ఫ్యామిలీ అందరికీ స్టూపిడ్స్. 2 లక్షల సినిమా ఏంట్రా, ₹1 కోటి 2 కోట్లు, అసలు 5 కోట్లు లేకుండా సినిమా తీయలేము ఇప్పుడు. చూడాలా సినిమా చూడాలా ఉన్నాను ఎట్లా రాజు అన్నాను. మళ్ళీ సంకేతం మళ్ళీ తీస్తే మళ్ళీ అందరూ చూసుకోవాలని బయట ఏ సరిపోతు తింటూ ఉంటాడు. ఏ సరిపడి చేసి కదా రోడ్డు మీద ఇలా కట్టి అందులో పెడతా ఉంటారు, అమ్ముతూ ఉంటారు రోడ్డు మీద బిజినెస్ అవ్వక. అదేంటి అలాగ ఉన్నాను అంతే అన్నాను. ఇంకో ఎక్కడో ఉన్నామని చెప్పాను. డిఫరెంట్గా తీయాలి సంకీర్తనని, స్టైలిష్గా తీయాలి. తీశారు కదా డెవడ కాదు నానిని పెట్టి, అది సంకీర్తన. అది సాయి పల్లవిని నానిగడ్డిగా యాక్ట్ చేశారు కదా సినిమాది. ఎంసీ అంటే వాళ్ళిద్దరు సినిమా అదేదో ఉంది కదా డాన్స్ చేస్తూ ఉంటుంది అమ్మాయి శ్యామ్సింగ్ రాయ్. ఆడు కాపీ కొట్టోటి ఆడుకుంటే దీని గురించి మాట్లాడాను. కాపీ కొట్టోటి అది తెలివి కాబట్టి అంటే కొట్టేది కాపీ. ఆ సినిమాలో కేసు మళ్ళీ ఇన్ఫ్రింజ్మెంట్ మీద, కాపీ చేయడం మీద ఆడు కొట్టింది ఈ సినిమా. అంటే తెలివితేటలు అటువంటి ఏదో చచ్చు తెలివితేటలు వచ్చినాయి వీళ్ళకి మధ్యన. టోటల్గా బాగానే ఉంటుంది కానీ నాకు అది అర్థమైంది ఎలా ఏంటంటే అదే సినిమా దాన్ని ఇప్పుడు తీయాలి అంటే సబ్జెక్ట్ లేనట్టు. ఇట్స్ నాట్ ఎ సూపర్ హిట్ కానీ బాగానే ఉందన్నారు సినిమాని. సో ఆ విధంగా నా సినిమాలు అన్ని కాపీ కొట్టారు, ఇంక్లూడింగ్ గీచటాట్లు, కోకిల, ప్రియతమ కూడా కాపీ కొట్టారు తమిళ్లో. ఎవ్రీ మూవీ ఇస్ కాపీడ్. నా ఇన్ని తమిళ్లో రిలీజ్ అయినాయి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, డబ్ చేయబడ్డాయి అనమాట, ఇంక్లూడింగ్ సంకీర్తన. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతమంది తెలియదు కాబట్టి కింద పెడతా ఉంటాడు వాటి తెలియక ఈ జనరేషన్ ఒకటి అది చేసిన 4-5 సినిమాలు ఏంటంటే మొఖం మీద తనే నాకు కొడకలారా నా ఒక్క సినిమా ఈజ్వల్ నీ జీవితం అంతాను. ఇంకో సినిమా ఈజ్వల్ ఇక నీ అంతా మీ అందరు ఫ్యామిలీ అందరికీ స్టూపిడ్స్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కామెంట్ ఆన్ మై మూవీస్ బికాస్ అది ఎవరితో ఆ వేణుస్వామి గారికి వెళ్ళడం అని అన్నానని కామెంట్ చేసింది. నువ్వు కామెంట్ చేయి అదే మీ ఆయన సపోర్ట్ చేసుకుంటూ అని ఎవడు చెప్పన్నాడు, జ్యోతిష్ ఎవడు చెప్పన్నాడా ఎవడన్నా ఆడు చచ్చిపోతాడు, ఈడు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోవా, మీ ఆయన చచ్చిపోడా? Who the hell has given you a right to talk about somebody else's birth and death? That without knowing an astrology. You know fuck all about astrology. How the fuck you know? వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఏదో కబుర్లు చెప్పడం కాదు, ఒక 500 కోట్లు సంపాదించమంటే ఒక 500 కోట్లు సంపాదించినట్టు ఫీలింగ్, ఏదో ఫీలింగ్ అనమాట. సో అటువంటి కోళ్ళనే ఈజ్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. లేకపోతే ఇక్కడ ఉన్న తనాలు అనుకున్నాడు ఎందుకు వేస్తారు. నాగార్జునాలు కూడా ఎలాడుతూ ఉండేవాడు ముందు రూపాయి పంపినట్లకి ₹10 ఎవరు వాళ్ళు అసలు ఎవరు? వాళ్ళకి హెల్ప్ చేసిన దాసరి నారాయణరావుకే దాసరి నారాయణరావు ప్రేమాభిషేకం డైరెక్ట్ చేయడం స్టూడియో నిలబడింది. అటువంటి దాసరి నారాయణరావు కొంతకాలం తర్వాత అక్కడ ఏదో బిల్లు కట్టాలి ఏదో కట్టాలనుకుంటే అన్నపూర్ణలో అతను బిల్లు కట్టకుండా రిలీజ్ చేయలేదు అయ్యి. అదే అతను సుమంత్ అక్క వీళ్ళంతా దట్ ఈస్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ ఇది. అందుకనే నీ బిల్డింగ్ పగలు కొట్టబట్టి ఆవిడ చేయలేదు, కర్మ. దాసరి నారాయణరావు ఎన్ని చేసినా కూడా ఆయన చేసిన హెల్ప్కి, ఆయన చేసిన సినిమాకి మీరు నిలబడ్డారు కాబట్టి అతను ఒకవేళ కట్టకపోయినా మీరు ఒప్పుకోవాలి. నాకు నాగేశ్వర దగ్గర చెప్పారు. ఆయన లాస్ట్లో అంతే, ఆయన చచ్చిపోయినట్లు ఎవరు వెళ్ళలేదే. అర్థమైంది మీకు? ఇవన్నీ తెలుసు నాకు. సో దీంట్లో మళ్ళీ ఇంకా తాపత్రయాలు ఎదుగు సినిమా ఫీల్డ్ను సంపాదించుకో, హిట్ చేసుకో, పో. యూఎస్ నుంచి అడుగుతూ ఉంటారు, అంటే అక్కడ కమ్మ ఫీల్కి ఎక్కువ ఉంది కదండి. కమ్మలది గడిచి గుడ్డులేదు రా, నువ్వు వచ్చి నేర్చుకున్న తర్వాత నీ దగ్గర అంత మంచి సబ్జెక్ట్ నేను పంపిస్తాను కాబట్టి క్యాష్ అని ఇది ఇక్కడంతా అలా ఏడుస్తూ ఉంటారని అన్నాడు. ఏడితే అండి వాళ్ళు అక్కడే ఏడుస్తారు. అలాగా నువ్వు నేర్చుకునే ఉద్దేశం ఉంటే రా, ఆన్లైన్లో కూడా చెప్తున్నాను. ఎవ్రీడే నాకు ఒక ఫోన్ వస్తుంది ఈ డిఫరెన్స్ గురించి. అవి కాకుండా కూడా కొంతమంది చౌదరీస్ నేర్చుకుంటారు. అవన్నీ దే డోంట్ కేర్ బికాస్ దే కేర్ అబౌట్ మై మూవీస్, మై టేకింగ్స్. అవి చూసి తెరతాడు. అందుకని నా దగ్గర చేరేవాళ్ళు ఈజ్ అబౌవ్ 40 years ఉంటారు అక్కడ స్టేట్స్లో, యుఎస్లో. సో నేను ఎందుకు చెప్తున్నాడు అన్నీ ఒకసారి, ఇవన్నీ భయపడట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ వీఆర్ హియర్ టు పుష్ యూ. ఇంకా అంతకంటే ఏంటి, అందుకంటే ఎవరు పడతారు స్పూన్ ఫీడింగ్, అందుకంటే ఎక్కువ చేయలేము. యూ మేక్ ద ఫిలిం ఆర్ యూ విల్ మేక్ అదర్స్ టు మేక్ ఫిల్మ్ ఇఫ్ యూ వెరీ టాలెంటెడ్. ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం కోసం యూ మస్ట్ లెర్న్ అట్లీస్ట్ స్ట్రక్చర్, వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ బిహైండ్ ఇట్, ఆ టెక్నిక్స్
ఫార్ములా ఫర్ సక్సెస్ఫుల్ మూవీ. ఫిల్మ్ టెక్నిక్ తెలియాలి, అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ యూ మస్ట్ క్రియేట్ ఇఫ్ యూఆర్ ఎ క్రియేటర్. ఇఫ్ యూఆర్ నాన్ క్రియేటర్ అప్పుడు కూడా వేరే సబ్జెక్ట్ని అలా కొనుక్కోవాలి. ఇవే చెప్తాను నేను వీళ్ళకి అందరికీ. అది దాన్ని ఉపయోగించుకోవాలి వాళ్ళు యాక్చువల్గా. ఇతర అవేమి కాదు, 2 లక్షలు తీయచ్చు, లక్షలో తీయచ్చు. వాళ్ళందరూ ఎమ్మగుడిసిపోయారు. ఆడెవడు 2 లక్షలు తీస్తా నా కెమెరా ఇచ్చినాడు వచ్చాడు నా దగ్గరికి. ఎలా తీసావంటే ఏదో నా కెమెరా పట్టుకెళ్ళాను, చిన్న సోనీ ఏదో అది పెట్టుకుని ఒక రోజు అంతా తిరిగేశాడు. అది ఎక్కడే ఉన్నాడు. 5 సోనీ కెమెరాలు కొనేసి చాలా మంది వచ్చేస్తున్నాడు. ఆడు ఇప్పుడు వరకు ఆడు వర్క్ లేదు అడిగి. ఈయన నమ్మి ఆడుకొనేసాడు 5 కెమెరాలు. రేపు నుంచి అందరూ వెళ్ళి తీసేస్తారండి. అటు వేరే ఎత్తుకెళ్ళండి చెప్తున్నాను. అలా ఇంతమంది పాడైపోయారు. వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎటు లేక ఫంక్షన్లకి గవర్నమెంట్ ఐఎన్పిఆర్ని పట్టుకుని ఫంక్షన్కి ఆయనకి వెళ్తున్నారు. ఇటువంటి కెమెరాలు పట్టుకెళ్ళి ఒక్కొక్కటి దగ్గర 4 కెమెరా 5 చేసుకుంటే కొంతమంది అమ్మేశారు. ఈ రోజున మార్కెట్కి వెళ్తే ఇటువంటి కెమెరాలు 100 ఉంటాయి కొనుక్కోవడానికి. తెలుసా మీకు? మీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని ఫేస్బుక్ లో కూడా చేస్తారు. ఛానల్ పెట్టి కూడా సక్సెస్ఫుల్ కాలేవాళ్ళు. వీడు ఇటువంటి చెత్త సినిమాలు, ఐస్ క్రీమ్లు ఇటువంటి చేసి గివింగ్ రాంగ్ ప్రెసిడెంట్, రాంగ్ మోరల్స్, రాంగ్ ఎడ్యుకేషన్ టు ద ఇది. ప్రతి ఒక్కడు ఆడ ఏడ్చాడట. అది ఏదో కన్నీళ్ళు పెట్టుకున్న నమ్మకోపోలు వరకు అది ఎవరితో కూర్చొని చెబుతూ ఉంటుంది అనమాట. ఇదంతా సంటిది, వాళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు అక్కినేని అఖిల్ విషయం పక్కన పెడితే, నాగ చైతన్య చంద్రమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. సాయి పల్లవి గారు హీరోయిన్. సో నాగ చైతన్య గారి మీద 100 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా చేస్తున్నారు. సో ఇది వర్కౌట్ అవుతున్న అయ్యే విషయమేనా? 100 కోట్లు అబద్ధం చెప్పానా? నేను 10 సంవత్సరాలు చెప్తున్నా, మీరు మళ్ళీ అదే అంటున్నారు. 100 లేదు, బొంగు లేదు. ఎందుకు అవుతాయి 100 కోట్లు? ఫస్ట్ అది రాంగ్. అది దాని గురించే ఇన్కమ్ ట్యాక్స్ బొక్కలు పెట్టారా, బొక్కలు పొడిచారా? అలా చెప్పుకున్నందుకనే ఇక నుంచి ఈ సందర్భంగా చెప్తున్నాను, బడ్జెట్ ఎవడ అడిగాడు మిమ్మల్ని? ఎందుకు రేపొద్దుట ఎక్కువ అమ్ముకోవడం కోసమా? బడ్జెట్ చెప్పకండి, వచ్చిన కలెక్షన్ చెప్పకండి. సూపర్ హిట్ అంతే. పాన్ ఇండియా కాదనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు పలానా స్టార్ చేస్తారంటే కొంటారు. నాగ చైతన్య పేరు నాగ చైతన్య సినిమా కొనుక్కుంటే వస్తాడు. చేయకి ఒక సినిమా తీసాడు అమీర్ ఖాన్ తోటి, దెబ్బింది అది. ఆడు అక్కడ జెండాపై కబురాజాడు. ఆడో తప్పు చేశాడు. ఎక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్ళి ముస్లిమ్స్ లో దూరాడట. అవి ఫోటోలు బయటకు వచ్చినాయి, ఇక్కడ దెబ్బింది. ఇది ఎక్స్ట్రా అంటే అర్థమైందా? అందుకనే షారుఖ్ ఖాన్ ఆ ఫోటోలు తీయనప్పుడు ఈ ముస్లిం యాక్టర్స్, ఖాన్ యాక్టర్స్ ఈ హవా ఎక్కడ? బొంబేలో. అది ఎప్పుడు ఇటువంటి పిక్చర్స్ బయటకు వచ్చి అమెరికన్ 70 ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాడు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ ద హోల్ వరల్డ్. హిందీ ఇంగ్లీష్ లో టామ్ హ్యాంక్స్ యాక్ట్ చేసిన ఫారెస్ట్ గంప్. ఇట్స్ అన్ అవార్డెడ్ ఫిల్మ్, ఫెంటాస్టిక్ ఫిల్మ్. దాన్ని బేస్ తీసుకుని పాపం ఇక్కడ నాగార్జున కొడుకుని పెడితే మొత్తం సౌత్ అంతా కవర్ చేస్తాడు. చిరంజీవి నాగ చైతన్య ఎవడు కవర్ చేస్తాడు? కాకపోతే సినిమా నాకు ఈ సినిమా చూడమని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. ఇలాగ గేమ్ చేంజర్ లాగా సైలెంట్ గా. ఈ లోపల అల్లు అరవింద్ దానికి కొంచెం అడ్వాన్స్ ఇచ్చేసి ఆయన తెలియకుండా చేశారు. అలా మెదలకుండా ఉన్నారు. వచ్చిన తర్వాత పంపిస్తారు అన్నారు. ఇక్కడే కాదు, మిగతా స్టేట్లో కూడా. మిగతా స్టేట్లో ఎందుకంటే వీడు అక్కడికి వెళ్ళి ఒక ఇస్లాం ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీలతో కూర్చుని డిన్నర్ చేస్తున్నట్టు ఫోటోలు బయటకు వచ్చినాయి. వీడు ద్రోహి అన్నారన్నమాట. సో ఇది